పార్టీలకి రాజకీయ పరంగా ఏ విధంగా విభేదాలు సార్? రాజకీయాలు అంతా వాటిని మేము మా నోట అనాలనా వద్దా కానీ రాజకీయాలు అయిపోయింది. ఇప్పుడు ఎన్టీ రామారావుకి ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డికి తేడా ఉందా లేదా? కేంద్ర గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వకపోయిన పర్లేదు, నేను పరిశ్రమ పెడతా అన్నాడు కేసీఆర్. కానీ 10 సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఈయనేం చేస్తున్నాడంటే ఆ మాటే లేదు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ఎంతోమంది రాజకీయ నాయకులు చూస్తున్నాం, కానీ ఇలాంటి నాయకుడు మనం ఎప్పుడు చూడలేదు. ఇంత 5 సార్లు ఎమ్మెల్యే గెలిచినా కూడా ఇంత నిరాడంబరమైన జీవితాన్ని గడుపుతూ కూడా ప్రజలకి, అంటే ఇటు ప్రజాప్రతినిధికి, ఎమ్మెల్యేలకు చాలా ఆదర్శంగా నిలుస్తున్నాడు. అతనే ఎవరో కాదు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య. ప్రస్తుతం మనతో పాటు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య గారు, వాళ్ళు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. 5 సార్లకి ఎమ్మెల్యే గెలిచారు, గుమ్మడి నర్సయ్య అసలు ప్రత్యేకత ఏమిటి సార్? అసలు ఇలా ప్రత్యేకత అనే దానికి వచ్చినప్పుడు ప్రతిదాన్ని హైషా పైసా హల్చల్గా ఉంటే అది ప్రత్యేకత. మేము నార్మల్గా ఉంటాం. వెనకబడ్డ ప్రాంతం, వెనకబడ్డ జాతి. ఈ జాతిలో ఉన్నటువంటి వాళ్ళందరూ అన్యాయానికి, అబద్ధాలకి గురవుతున్నారు. అబద్ధాలు వింటున్నారు, అన్యాయానికి గురవుతున్నారు. ఆ రకమైనటువంటి పద్ధతులు వెనకబడ్డ ప్రాంతం, వెనకబడ్డ జాతి, వీళ్ళు ఎప్పుడూ తెలివికళ్ళతోటి మోసపోతుంటారు. అందులోకి వెళ్ళి వచ్చినటువంటి వాడిని 5 సార్లు అసెంబ్లీలోకి అడుగుపెట్టినా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏం కావాలనేది చూశాను తప్ప నాకేం కావాలని చూడలే నేను. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎట్లా సీటు సంపాదించాలి, ఆడెట్లా గెలవాలి, గెలిచినాక మళ్ళీ ఎట్లా ఉండాలి, ప్రజలు లేదు. అందుకనే పొలిటికల్ పార్టీలు అక్కడ వాళ్ళ నాయకత్వం దగ్గర పోయి సీటు సంపాదించుకోవడానికి డబ్బులు పెడుతున్నారు, గెలవటానికి డబ్బులు పెడుతున్నారు, గెలిచినాక వాటిని కాపాడుకోవటానికి ఉపయోగించుకుంటున్నారు. మేమేమో నార్మల్గా ఉన్నారు, ఈ సిన్సియర్గా ఉన్నారు, ఇట్లా ఇదే అని నన్ను చూసి అందరూ అంటున్నారు. పేదవాళ్ళ నుండి వచ్చినోని పేదల కోసం పనిచేసిన సార్. 5 సంవత్సరాలు ప్రజల కోసం ఎమ్మెల్యేగా గెలిచారు, ప్రజల కష్టసుఖాల పాలు పంచుకున్నారు. మరి మీరు అనుకున్న ఆశలు నెరవేరాయా? మరి అన్నీ నెరవేరలేదు, కానీ కొన్ని నెరవేర్చగలిగాం. వాళ్ళకి కావాల్సిన భూమిని సంపాదించగలిగాం. ఆ భూమిలో పంట పండించడం నేర్పాం, ఆ భూమిలో బతకటం నేర్చాం. అట్లే వాళ్ళకు కావలసినటువంటి వస్తువులు అన్నీ కూడా నెరవేర్చాం. ఇలా అన్ని గ్రామాల్లో కరెంటు తీసుకుపోయాం, అన్ని గ్రామాలకు రోడ్లు వేయించాం, అన్ని గ్రామాల్లో భూమిని చూపించడమే కాకుండా ఆ భూమిని పంట పండించే పత్తి, ఆ పంటకు కావాల్సినటువంటి, ఆ భూమికి కావాల్సినటువంటి నీటి వనరులను కూడా సమకూర్చగలిగాం. సార్, గతంలో మీ హయాంలో అంటే మొత్తం ఆదివాసీ ప్రాంతాల్లో ఎక్కువగా పొడు భూములు బాగా ఇబ్బందులు గురయ్యే ఆదివాసులంతా కూడా. ఆ క్రమంలో కూడా అటు ఫారెస్ట్ ఆఫీసులకు కానీ రైతులకు కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందంటారా? అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. ఆ రకమైనటువంటి పోరాటమే మేము ఆ ప్రజలకి ఆ భూముల్ని సాధించి పెట్టాం. ఆ భూముల్ని సాగు చేసుకోవటం నేర్పాం. ఆ భూముల్ని ఇప్పటికీ నిన్న కేసీఆర్ అందరికీ పట్టాలు ఇస్తున్నాడు, సరే చేపించిండు. 14 లక్షల ఎకరాలను తేల్చిండు, కానీ 4 లక్షల ఎకరాలకే పట్టాలు ఇచ్చిండు, హక్కులు కల్పించిండు. ఆ హక్కులు ఇవాళ ఫారెస్ట్ వాళ్ళు సెలవు అంటున్నారు. ఎందుకు సెలవో ఏందో, అది గవర్నమెంట్ కాదా, గవర్నమెంట్ ఇచ్చినవి కావా? ఆ రకంగా ఇవాళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మాట్లాడుతుంది. మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏంది, ఆ ప్రభుత్వాలు ఏంటి? ఆ రకంగా ఇంకా 10 లక్షల ఎకరాలకి హక్కులు కల్పించాల్సి ఉంది. జనం దాటిని దున్నుకొని బతున్నారు. ఏదో నిన్న మొన్నటి కావు, 69 నుండి ఆ భూములు సాగు చేసుకొని బతుకుతున్నారు. ఆ భూముల మీద ఆధారపడి ఉన్నారు. వాటి మీద బతుకుతుంటే ఇలా వాళ్ళ బతకటము ఇష్టం లేని పద్ధతుల్లో పాలకులు వ్యవహరిస్తున్నారు.
కేసీఆర్ కావచ్చు, ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు. సార్ ఇంకో విషయం, చాలా మంది కూడా అటు బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బయారం ఉక్కు పరిశ్రమ మీద మీకు అభిప్రాయం ఏంటి అసలు? కేసీఆర్ నేనే కేంద్ర గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వకపోయినా పర్లేదు, నేను పరిశ్రమ పెడతా అన్నాడు కేసీఆర్. మర్చిపోయిందా, గుర్తులేదా, ఏందో మనకు అర్థం కాదు. మొత్తానికి 10 సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఇవాళ ఆయన వైఫల్యాన్ని చూపించి ఈయన అధికారంలోకి వచ్చాడు. ఈయనేం చేస్తున్నాడంటే ఆ మాటే లేదు, ఆ మాటనే ఉచ్చరిస్తలేడు. ఆ రకంగా ఉంది. ఇప్పటికీ ప్రజలు ఆ పరిశ్రమని కావాలని కోరుకుంటున్నారు. ప్రజలందరూ కూడా ఆ డిమాండ్తో ఉన్నారు. ఇవాళ పరిశ్రమ పెడితే మాకందరికి ఉద్యోగాలు దొరుకుతానో, మాకందరికి పని దొరుకుద్దనో ఆ రకమైనటువంటి, అదే సమయంలో దాని మీద వచ్చేటువంటి ఆదాయం ఏమన్నా ఉంటే ఈ ప్రాంతం అభివృద్ధి కావడానికి ఉపయోగపడుతుందని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఇదంతా కూడా చెవిటి అని ముంగట శంఖం ఊదినట్టుగా ఉంది. 5 సంవత్సరాలు రాజకీయం చేశారు, మొత్తం 20 సంవత్సరాలుగా ఏకదాటిగా, అంటే ఒక ఎర్రజెండా పార్టీతో తరపునే. అప్పుడున్న పార్టీలకి ఇప్పుడున్న పార్టీలకి రాజకీయ పరంగా ఏ విధంగా విభేదాలు సార్? రాజకీయాలు అంతా వాటిని మేము మా నోట అనాలనా వద్దా కానీ రంగు రాజకీయాలు అయిపోయినాయి. చెప్పకనే చెప్పారు ఆ మాట, మాత్రం రంగు రాజకీయాలు అయితే చెప్పేసి. అది ఇప్పుడు ఎన్టీ రామారావుకి ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డికి తేడా ఉందా లేదా? ఇవాళ చంద్రబాబు ఎన్టీఆర్ అల్లుడు ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలిస్తాడు. ఆయన జగన్ వైఫల్యాలని చూపిస్తూ ఆయన అధికారంలోకి వచ్చిండు. ఇవాళ ఈయన వైఫల్యాలను చూపించి ఆయన రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అన్నీ కూడా దొందు పద్ధతుల్లో వారిస్తున్నారు. రాజకీయాలు ప్రజలకు ఉపయోగపడేటిగా లేవు. కోరుకున్న తెలంగాణ కోసం చాలా మంది అమరులయ్యారు. మరి ఆ కోరుకున్న తెలంగాణ అస్తిత్వం ఇప్పుడు ఉందంటారా? దాన్ని కాపాడుకోవటం కోసం మళ్ళీ పోరాడాల్సి వస్తుంది. అప్పుడు మళ్ళీ ఉద్యమం చేయబడ్డారు. దాన్ని కాపాడుకోవాలా, అది ఉంటుందా పోద్దా అనేది కాదు. దాన్ని ధ్వంసం చేయటానికి ఇప్పుడున్నటువంటి వాళ్ళు ఆలోచిస్తున్నారు. ధ్వంసం ఎట్ట చేస్తారా అనే విషయానికి వస్తే దోపిడీ చేయడమే, ప్రజల్ని మోసం చేయడమే ఈ దగాకోరు పద్ధతుల్లో వ్యవహరిస్తున్నటువంటి తీరు కనపడుతుంది. దానికి ప్రజల్ని మేము ఎప్పుడూ అలర్ట్ చేస్తున్నాం. ప్రజల్ని ఎప్పుడు తయారుగా ఉండండి, తప్పుడు గానులు ఉన్నారు మన ముందు అని చెప్తున్నాం. మళ్ళీ రాజకీయంగా మళ్ళీ అవకాశం వస్తే గుమ్మడి నరసయ్య గారు మళ్ళీ పోటీలో ఉందరికి సిద్ధంగా ఉంటారా? మేము గుమ్మడి నరసయ్యగా కాదు కానీ ఎంఎల్ పార్టీ ఎప్పుడు పోటీలో ఉంటుంది. సిపిఐఎంఎల్ మాస్లైన్ పార్టీ ఎప్పుడు పోటీలో ఉంటుంది. మొత్తానికైతే విన్నారు కదా, ఆ 25 సంవత్సరాలు ఏకదాటిగా పరిపాలించినటువంటి మాస్లైన్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు మనతో చాలా వివరాలు చర్చించుకున్నారు. రాజకీయాలు గతంలో చూసుకుంటే రాజకీయాలు ఏర్పడ్డాయని చెప్పేసి తెలంగాణ కాపాడుకోవడం కోసం మళ్ళీ దశ ఉద్యమాలు మళ్ళీ పోరాటాలు చేయాల్సి వస్తుందని చెప్పేసి కూడా తను మాత్రం చెప్తున్నారు తన మాటల్లో. మళ్ళీ రాజకీయంగా రావాలనుకుంటే మళ్ళీ తన వంతు ప్రయత్నం నేను చేస్తానని చెప్పేసి మనతో గుమ్మడి నరసయ్య గారు అనేక అంశాలు మాట్లాడే పరిస్థితి ఉంది.